హాయ్ అందరికీ, వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఎగ్ బిర్యానీ అయితే చేయబోతున్నాం. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వంటకాలనే ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ముందుగా ఎగ్ బిర్యానీకి అయితే ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఒక 6 ఎగ్స్ వరకు తీసుకున్నాను. ముందుగా వాటర్ వేసి మొత్తం ఉడికేటట్టు ఉడికించుకోవాలి. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోండి, తొందరగా ఉడుకుతాయి. దానికి కావాల్సిన బియ్యాన్ని అయితే నేనైతే 2 గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకున్నాను. నీట్గా కడిగి నానబెట్టుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొబ్బరి, అల్లం, ఎల్లిపాయలు తీసుకొని చిన్నగా గ్రైండ్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని, అలాగే మిరియాలు, లవంగాలు, కొద్దిగా చెక్క వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని అయితే బాగా తుప్పట తీసి పక్కన పెట్టుకోండి. అలాగే బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకున్నవి తీసుకొని కొన్ని వాటర్ వేసి పెట్టి 70% బియ్యాన్ని అయితే ఉడికించుకోవాలి. 70% ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని పొడుగా కట్ చేసుకొని వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న ఎగ్స్ని 4 వైపులా ఘాట్లులాగా పెట్టుకొని అదే కడాయిలో కొద్దిగా ఆయిల్, ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఎగ్స్ అనేవి బాగా రోస్ట్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. బాగా అప్పుడే తోలు అంతా క్రిస్పీగా అయినట్టు కనిపిస్తుంది. అప్పటి వరకు కొద్దిసేపు బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఆర్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకొని ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ని తీసి పక్కన పెట్టుకుందాం. బిర్యానీకి అవసరమైన దినుసులన్నీ తీసుకోండి. అలాగే ఒక బాండీ పెట్టి దానిలో కొద్దిగా నూనె, కొద్దిగా నెయ్యి వేసుకొని అది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం బిర్యానీ దినుసులు తీసి పెట్టుకున్నవి అన్నీ అందులో వేసి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఒకసారి అలా ఫ్రై చేసుకొని పెట్టుకొని, అలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని కూడా అందులో వేసేసి కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోండి. మొత్తం ఒకసారి కలిపి బాగా ఫ్రై అయ్యేంత వరకు, అంటే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని అందులోకి ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా ఆనియన్ బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అందులోకి కొద్దిగా అంత సాల్ట్, పసుపు వేసుకొని మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి ఆ టమాటాలు అనేవి బాగా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఒకసారి మొత్తంగా కలుపుకొని అందులోకి తగినంత కారం అయితే బిర్యానీలో కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేనైతే 4 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని అయితే వేస్తున్నాను. అలాగే ఒక 1½ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కారం బాగా కొద్దిగా ఉడికిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అందులోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసి వేసుకోండి. అలాగే కొద్దిగా గరం మసాలా, ఎగ్ మసాలా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ధనియాల పౌడర్ అంతా వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని మొత్తం కలిపి కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని ఉడికించుకోండి కొద్దిసేపు. అది బాగా ఉడికిన తర్వాత ఆ కర్రీనంతా తీసి పక్కన పెట్టుకొని అదే బాండీలో కింద కొద్దిగా గ్రేవీ వేయండి. దాని మీద ఒక లేయర్ రైస్ వేసుకొని మొత్తం లేయర్ లాగా రైస్ వేసుకొని దాని మీద మనం ఎగ్స్ని పెట్టుకోవాలి. అంటే కింద అడుగున ఎగ్స్ పెడితే మాడిపోతాయని నేను మధ్యలో అయితే పెడుతున్నాను. ఎగ్స్ పెట్టి కొద్దిగా కర్రీ వేసుకొని దాని మీద మిగిలిన రైస్ వేసుకోండి. నేనైతే 2 లేయర్స్ లాగా వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే 3 లేయర్స్ అయినా వేసుకోవచ్చు. నేను తక్కువ కాబట్టి 2 లేయర్సే వేస్తున్నాను. అలా అంతా రైస్ వేసిన తర్వాత పైన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని దాని మీద కొద్దిగా అంత టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే నేను ముందుగా
ఇది కొద్దిగా వాటర్లో కానీ లేదా అన్నం ఉంచిన గంజిలో కానీ కొద్దిగా ఫుడ్ కలర్ కలిపి దాని మీద అయితే వేసుకోండి రౌండ్గా. అది వేసుకున్న తర్వాత కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ అయితే వేసుకొని మొత్తం దాని మీద అలాగే లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మొత్తం రౌండ్గా మొత్తం నెయ్యి వేసుకొని దాని మీద మూత పెట్టి ఒక బరువైన ఏదైనా రోల్ కానీ ఏదైనా పెట్టండి. దాని మీద వెయిట్గా పెడితే ఆవిరి బయటికి వెళ్ళకుండా ఉంటుంది. మనం గ్రేవీ కొద్దిగా కావాలంటే పక్కకు తీసి పెట్టుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని ఉడికించి పెట్టుకున్న గ్రేవీ అయితే ఉంటుంది. గ్రేవీ వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అంతే, మన టేస్టీ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. రైస్ కూడా పొడి పొడిగా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మాకైతే చాలా బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అనేది కామెంట్ చేయండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.